సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకై దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించుబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 6వ అధ్యాయం 8వ వచనము. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు నన్ను మమ్మను అందరినీ సిద్ధపరచమని యేసయ్య ఈ వాక్కు చేత నూతన సృష్టిగా మార్చమని యేసునామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, ఈ భాగంలో జలప్రళయము రావడానికి సమయం ఆసన్నమైన కాలంలో నోవాహు యొక్క కుటుంబము మరియు నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినట్లుగా మనం చూస్తున్నాము. నిజానికి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వారు పోయినప్పుడు ఒక బలపరమైన ప్రారంభమైన సంతతి భూమి మీద కలిగింది. వారిని నెఫీలీలు అని కూడా అన్నారు. ఇట్టి జనాంగము దేవునికి విరోధకరమైన వారు, బలాత్కారాన్ని కలిగించేవారు. సో ఇలాంటి వారిని గూర్చి దేవునికి అవిధేయులై తిరుగుబాటు చేస్తున్న ప్రజలను గూర్చి ప్రభువు ఇక సమస్త భూమిని ప్రక్షాళన చేయాలి అని తలంచారు. దానికి ఫలితమే జలప్రళయం. ఆ జలప్రళయ కాలాన ఈ నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడాయను అని చూస్తున్నాం. సర్వలోకమంతా దేవునికి దూరమైపోయిన కాలంలో ఈ ఒక్క వ్యక్తి కృప పొందాడు అని చూస్తున్నాం. ఈ ఒక్కరి ద్వారా ఆ కుటుంబమంతా మిగిలినటువంటి 7 కోడళ్ళు, కుమారులు, భార్య అందరూ కూడా కృప పొందినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియులారా, సో నోవాహు మరి ఆ కాలంలో పొందిన కృప ఆ యనమండుగురు రక్షించబడడానికి ద్వారాలు తెరిచింది. ఆ యనమండుగురు ద్వారా దేవుడు నూతన సృష్టిని, నూతన కార్యాన్ని దేవుడు జరిగించారు. ఎందుకు ఇలాగా జరిగింది, ఆయన పొందిన కృపలో ఉన్న ఆశీర్వాదం ఏంటి అని
లేఖనాలు మనం చూస్తే అసలు కృప అంటే మనకేంటి అర్థం కావాలి. కృప అనగానే ఒక పనిని చేయుటకు ఏ మనుషుడు అర్హుడు కాదో అర్హతను కలిగించిందే దేవుని కృప. తరచుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ పరిశుద్ధమైన మాటలు మీకు అందించుటకు నేను అర్హుడను కాను, కానీ అర్హత కలిగించింది దేవుని కృప. ఈ విలువైన మాటలు మీరు వినుటకు అర్హులు కారు, కానీ అర్హత కలిగించింది దేవుని కృప. ప్రియులారా, ఇంకా కీర్తనకారుడు అంటాడు, నా కాలు జారెనని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరిచింది అంటాడు. అంటే కృప ఎంతటి ఆశీర్వాదాన్ని తెస్తుందో, కృప ఎంతగా ఒక వ్యక్తిని నూతనపరుస్తుందో దేవుని వాక్యంలో ఆయా సందర్భాలలో మనకు అర్థమవుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఆ జీవమై ఉన్న దేవుని కృప ఇంకెంత ఉన్నతమైనదో వాక్య వెలుగులోనే మీకు మరో మాటను జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మరి ఆత్మలు ఒకప్పుడు దేవునికి విధేయత చూపలేదు. ఇది జరిగినది నోవాహు రోజుల్లో. వాడ తయారవుతూ ఉంటే దేవుడు ఓపికతో కనిపెట్టిన ఆ కాలంలో ఆ వాడలో కొంతమందిని, అంటే 8 మందిని మరి రక్షించారు అన్నట్లుగా చూస్తున్నాం. విశ్వాసంను బట్టి దేవుడు చెప్పిన పని చేసినటువంటి నోవాహు యొక్క కుటుంబాన్నంట దేవుడు ఆశ్చర్య రీతిలో కాపాడినట్లుగా లేఖనంలో చూస్తున్నాం. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, నోవాహు కృప పొందడానికి మొదటి కారణం అతడు విశ్వాసంతో ఉన్నారు. ఇక 2, దేవుడు వాడను తయారు చేయమని చెప్పినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో వాడను తయారు చేశారు. హల్లెలూయా. మొదటి మాట, అతడు విశ్వాసంతో ఉన్నాడు. జలప్రళయం వస్తుంది, నీవు నీ కుటుంబం కాపాడబడాలంటే తప్పకుండా మీరు వాడను సిద్ధపరచుకున్నాలని ప్రభు చెప్పగానే ఆ మాటను తాను నమ్మాడు, అనగా విశ్వసించాడు. కనుకనే నోవాహు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమైనటువంటి విశ్వాస వీరుల జాబితాలో తాను కనిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇక 2, వాడను తయారు చేయమంటే నోవాహు ఏమాత్రం సందేహించకుండా వాక్యం సెలవిస్తుంది, అట్లు చేసెను అని. అంటే అట్లు చేసిన దాన్ని కొందరు నవ్వించేటట్లుగా కూడా మాట్లాడతారంటే, దేవుడు ఏది చెప్పారో, ఎలా చేయమని చెప్పారో అలా చేశారు. విశ్వాసంతో క్రియలు చేశాడు. అంత మాత్రమే కాదు పిల్లారా, ఆనాటి కాలంలో రక్షణ సువార్త అనేది నోవాహు అనేకులకు పంచిపెట్టాడు. అయ్యా, జలప్రళయం వస్తుంది, వాడలోకి రండి, దేవుడు న్యాయాధిపతిగా తీర్పు తీర్చుచున్నారని ఈ యొక్క నోవాహు అనేకులకు రక్షణ కార్యాన్ని, రక్షణ వాక్యాన్ని ప్రకటించారు. కనుకనే కాబోలు ఈ నోవాహు ఆ తరంలో
దేవుని కృప పొంది ఆ కృప మూలన తన కుటుంబం అంతా రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. మరి మాటలు వించిన ఆత్మీయులారా, మరి నీవు కృప పొందుకున్నావా? పాత నిబంధనలో సౌలు కృప పొందుకుని పోగొట్టుకున్నాడు. ఏసావు జ్యేష్ఠుడయ్యాడు, కృప ద్వారా కృపను పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మరి నీ జీవితంలో నువ్వు కృపను పొంది కాపాడుకుంటే నీ కుటుంబం నీకు కలిగినదంతయు క్షేమముగా మారుతుంది. ఆత్మీయులారా, మరి ఆ కృప పొందాలంటే 1 విశ్వసించాలి, 2 దేవుడు చెప్పినట్లు చేయాలి, 3 రక్షణ వాక్యాన్ని నీ ద్వారా ప్రకటించబడాలి. అవునండి, ఎవరైతే దేవుని పనిని చేస్తారో వారి పక్షాన దేవుడు తన కార్యాలు చేస్తారు. ఎవరైతే దేవునిపై ఆధారపడతారో వారి పక్షాన ప్రభువు ఉంటారు. నీవు దేవుని కొరకే నిలవబడితే నీ ముందు దేవుడు నిలవబడతారు. ప్రియులారా, ఎవరైతే దేవుని పనిని భారం కలిగి పనిచేస్తారో, ఆ భారాన్ని బాధ్యతతో చేస్తారో దేవుడు వారికి గొప్ప భాగ్యాన్ని కలుగచేస్తారు. కనుక సమయమందు అసమయమందు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు అనేకులకు ప్రకటిద్దాం. ప్రభు కృప తోడయుండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకే సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్.